అంతేకాకుండా కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే నంబాల కేశవ్ తండ్రి భారతమ్మ గారు మనతో పాటు ఉన్నారో ఆమెతో కూడా మాట్లాడదాం. అమ్మ, కేశవ్ వస్తారనుకున్నారా ఏంటి? ఆడొస్తాడని నాయన హ్మ్. అలాగే నమ్మో 5-6 రోజులు చచ్చిపోవడం వరకు చూస్తాను. హ్మ్. ఇక్కడ ఏ మంచం మీద ఎక్కడేమన్నా ఎప్పటికి వస్తాడో ఏడు చూస్తూ పువ్వు అంటే శాంతిని చూస్తాం, మనసు శాంతి అవుతుందని. పిల్లలు లేరు, పాపం లేరు, నేను చూస్తాం అని చూస్తాను. తెచ్చినారు పోనీ ఆ శవానికి ఇచ్చేసింది చూసి ముద్రాడేసి నాకు తీసుకెళ్ళిపోతుంది కదా దేవుడు. ఆడికి తీసుకెళ్ళాలా చేసేనన్న ఆయన నా అవసరం అవుతుంది. చూసుకోవచ్చు, నంబాల కేశవ్ తల్లిగారు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 45 ఏళ్ల క్రితము ప్రజల తాలూకా ఏదైతే బాగోగులు చూడడానికి, అణచివేతల నుంచి ప్రజల్ని విముక్తి పట్టడానికి, ఆదివాసీల పక్షాన పోరాడడానికి బీటెక్, ఎంటెక్ చదివిన నంబాల కేశవ్ అసలు మనం చూసుకోవచ్చు. నంబాల కేశవ్ ఏదైతే జియ్యన్నపేట గ్రామానికి సంబంధించి చూసుకుంటే ఒక భూస్వామిగా చెప్పుకోవచ్చు. అప్పట్లో వాళ్ళ ఫాదరు టీచర్గా వ్యవహరించారు. 25 ఎకరాల పొలం కూడా ఉంది. మరి అలాంటి మంచి పొజిషన్లో కూడా పేదల పక్షాన పోరాడిన నంబాల కేశవ్ సంబంధించి ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో, ఎన్కౌంటర్ జరిగిన తర్వాత డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అందజేస్తే హిందూ సాంప్రదాయ ప్రకారం ఖననం చేస్తే వాళ్ళకు కూడా కొంత తృప్తిని కలిగిస్తుందని ఎంతో ఆశించారు. అయితే ఈ ఆశ మాత్రం నిరాశ అయిందనుకోవచ్చు. నిన్న ఏదైతే నారాయణపురం జిల్లా ఎస్పీ చెప్పిన వార్త తర్వాత పూర్తిగా కమ్యూనిస్టు పార్టీలే కాక కుటుంబ సభ్యులు కూడా తీవ్ర దుఃఖసాగరంలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది.